పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో ఎన్టీఆర్ జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ రంగాలకు కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ లేక వంటలు చేయడం భారంగా మారింది. పెళ్లిళ్ల సీజన్ కావడం, ఎక్కువ ఆర్డర్లు రావడంతో క్యాటరింగ్ యజమానులు కట్టెల పొయ్యిలని ఆశ్రయిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కష్టాలపై విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంనాయుడు అందిస్తారు. ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో పలు రంగాలపై తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ముఖ్యంగా ఆయా దేశాల నుండి మనం గ్యాస్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము. ఈ క్రమంలోనే గ్యాస్ దిగుమతి తగ్గిపోవడంతో చాలా రకాల రంగాలు, ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ ప్రాంతంలో ఎక్కువగా క్యాటరింగ్ అన్నది జరుగుతుంది. వివాహ శుభకార్యాలు జరిగేటువంటి ఈ సమయంలో, రకరకాల ఫంక్షన్లు జరిగేటువంటి సమయంలో ఎక్కువ మంది కూడా క్యాటరింగ్కి ఇచ్చే ఆ క్యాటరింగ్కి సంబంధించి ఫుడ్ అన్నది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్యాటరింగ్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో యాజమాన్యాలు అయితే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా అన్నది నిలిచిపోవడంతో మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ కనిపించడం లేదని కూడా చెప్తున్నారు. ఇక పాతకాలం పద్ధతులు ఏవైతే ఉన్నాయో మరోసారి కట్టెల పొయ్యి మీదనే ఈ యొక్క ఫుడ్ అన్నది, ఈ యొక్క ఆహారం అన్నది ప్రిపేర్ చేస్తూ ఆయా ఏదైతే ఫంక్షన్లకైతే ఈ ఆహారం అయితే పంపిస్తున్నామని చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు అందరూ కూడా ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గ్యాస్ పొయ్యిల మీదనే ఈ యొక్క వంటలు అయితే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు గ్యాస్ అన్నది ఏదైతే కొరత ఏర్పడిందో డెలివరీ అన్నది ఆలస్యం అవుతుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క కట్టెల పొయ్యి అయితే ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. మనతో కొంతమంది ఈ యొక్క ఏదైతే క్యాటరింగ్ సంబంధించినటువంటి వారు యాజమాన్యాలు ఉన్నారో వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చెప్పండి, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా గ్యాస్ అనేది చాలా తప్పనిసరి. ఈ క్యాటరింగ్ అనేది పెద్ద ఎత్తున విజయవాడతో పాటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో నడుస్తూ ఉంటుంది. మీరు ఎటువంటి సమస్యని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం? దాదాపు 3 నుంచి 4 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ బాగా డిమాండ్ వచ్చిందండి. ఇవాళ మార్కెట్లో దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. సిలిండర్ లేక కొంతమందిని గృహప్రవేశాలు ఇలాంటి కార్యక్రమాలు పోస్ట్పోన్ చేసుకోమంటున్నాం. కొన్ని పరిస్థితుల్లో కట్టెల పొయ్యితో చేస్తున్నాం. నిన్న కోదాడలో క్యాటరింగ్ చేసాం, అక్కడ ఇదే పరిస్థితి అండి. తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం ఏమో పేపర్లో చూస్తే గ్యాస్ చాలా అందుబాటులో ఉంది, స్టాక్ వచ్చిందని వాళ్ళు చెబుతున్నారు. వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి అసలు ఎవరు ఫోన్ చేసి బుకింగ్ 10 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది. కమర్షియల్ సిలిండర్లో మాకు అందే పరిస్థితి లేదు మేడం. ఇవాళ ఏమైనా అర్జెంట్ అన్న వాళ్ళకే కట్టెల పొయ్యి మీద క్యాటరింగ్ చేస్తూ అందిస్తున్నాము. దీంట్లో ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం గ్యాస్ను అందుబాటులోకి తేగలిగితే స్టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు ఇస్తే వాస్తవంగా ఎక్కడ ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు సార్. స్టాక్ అయితే ఉందని పేపర్లో వాళ్ళు వార్త కూడా రాశారు, స్టాక్ ఉంది, ఇబ్బంది లేదని. వాస్తవంలో ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అది ఉందండి, ఇళ్లలో వాడుకోవాలన్నా ఇబ్బంది అయిపోయింది. అదండి విషయం. అయితే క్యాటరింగ్ రంగం పైన వేలాది మంది ఆధారపడి ఉంటారు, వర్కర్స్ కానీ యజమానులు కానీ. ఈ యొక్క గ్యాస్ అన్నది సరఫరా నిలిచిపోయిందని ఇప్పటికే చెబుతున్నారు, మీకు రావట్లేదని అంటున్నారు. ఎలాంటి ప్రభావం వారి పైన పడుతుంది, వారి పనుల పైన పడుతుంది? దీని మూలాన వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారండి. ఇవాళ మనకు 5 క్యాటరింగ్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇద్దరినే పెట్టుకుంటున్నాం, 2 క్యాటరింగ్లే చేస్తున్నాం. 20-10 మంది కుర్రాలు చేయాల్సింది 10 మంది 5 చేస్తున్నారు. ఇవాళ కూలీకి కూడా గడవని పరిస్థితి వచ్చింది. 3-4 రోజు ఇదే పరిస్థితి అండి. ఉపాధి గడవట్లేదు సార్. చాలా మంది ఫంక్షన్లు ఎలా చేయాలో అర్థం కావట్లా. మాకు కూడా ఎట్లా నడిపించాలి, పాపం ఏదో ఫంక్షన్ పెట్టుకున్న వాళ్ళు ఎలా చేయాలనేది కొంచెం ఇబ్బంది పడతాయి. కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటూ అట్లా కష్టం మీద నడిపిస్తున్నాం సార్. అది వాళ్ళ వాస్తవ పరిస్థితి సార్. అంటే చాలా ఏళ్ళ నుండి గ్యాస్ మీద చేసినటువంటి వర్కర్లు ఈ రోజు ఇట్లా కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల కొంత ఆలస్యం కూడా అవుతుంది. మీరు ఇచ్చేటువంటి డెలివరీ కూడా ఆలస్యమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బంది అంటే ఏమో సార్, రకంగా చెప్పాలంటే పాత రోజులు గుర్తొస్తున్నాయండి. కట్టెల పొయ్యి వండే రోజులు. ఇవాళ కొత్తగా ఒకసారి గ్యాస్ పొయ్యి మీద కొంత అలవాటు అయ్యి సడన్ గా మార్చేటప్పటికి కొంత ఇబ్బంది పడుతున్నాం. కట్టెలు అది 50 అట్లా చేసుకుంటూ ఏదో మొత్తం నడిపిస్తున్నాం సార్. అది వాళ్ళ పరిస్థితి అండి. ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎట్లా వచ్చే రేపు క్యాటరింగ్ వచ్చిందంటే వాళ్ళ భయం వేస్తుంది. ఇది ఎట్లా చేయాలి, ఎట్లా డెలివరీ చేయాలి, ఎట్లా నడపాలనే వాళ్ళ పరిస్థితి సార్. ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. ఇవాళ డెలివరీ చేసే పరిస్థితి తగ్గిపోయింది. కొంత ట్రబుల్ ఉందండి. ఏమన్నా కొంత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కొంత స్టాక్ రిలీజ్ చేయగలిగితే, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కొంత ఇచ్చేస్తే కొంత ఫ్రీ అవుతుంది మార్కెట్. మీరు చెప్పండి, ఇప్పుడు సాధారణ గృహంకి సంబంధించినటువంటి డొమెస్టిక్ ఏదైతే మీరు వాడుతున్నారో, సో దీంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు? డొమెస్టిక్ అయితే మనకి ఇంతకుముందు బాగా సప్లై ఉందండి గ్యాస్. ఇప్పుడు 26 రోజులకి బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. తర్వాత అది కొంచెం ఇబ్బందిగా ఉందండి. అందుకని నేనేం చేశాను, ముందు చూపుతో బొగ్గులు పొయ్యి కొని అదే బొగ్గుల పొయ్యి లోపల తీసామండి. లోగడ అవన్నీ పక్కన పెట్టిస్తాం. ఇప్పుడు మళ్ళీ కర్ర బొగ్గులో లేకపోతే ఈ బొగ్గులు కొని అది కూడా ఏర్పాటు చేసుకుని కొంత కిరసనాయిల్ స్టవ్ పెట్టుకుని అట్లా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉంటున్నామండి. ఇదేమవుతుందంటే రాను ఇంకా తీవ్రతరం అయ్యి మరి వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు ఏంటో తెలియట్లేదు. ప్రభుత్వం అయితేనేమో ప్రధానమంత్రి గారు వీళ్ళంతా కూడా అంతా ముందు మీరేం కంగారు పడక్కర్లేదు అంటున్నారు.
కానీ ఎక్కడో మొత్తానికి అది బ్రేక్ పడుతుందండి సప్లైకి. అది ప్రభుత్వం కొంచెం శ్రద్ధ తీసుకుని సంబంధిత అధికారులు కొంచెం మామూలుగా సప్లై చేసే విధంగా ఉంటే చాలా సంతోషిస్తామండి. ఈ హోటల్స్లో చాలా వరకు ఈ యొక్క ఏదైతే కమర్షియల్ గ్యాస్ అన్నది సరఫరా నిలిచిపోవడంతో ఆయా హోటల్కి సంబంధించినటువంటి యాజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డైలీ లేబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఫుడ్ ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ ఈ యొక్క ఇండస్ట్రీ పైన ప్రభుత్వం చొరవ చూపాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.